హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే అండ్ టు ది న్యూ సిరీస్ ఎంసీక్యూ పై పట్టు సెట్టులో సీటు కొట్టు సమాజానికి నీవేంటో తెలిసేట్టు మరి ఈ సిరీస్కి సంబంధించి ఫస్ట్ వీడియోని మనం ఇక్కడ ఎంసీక్యూ చూస్తున్నాం ఫ్రమ్ ప్రోగ్రెషన్స్ చాప్టర్ నుంచి ప్రోగ్రెషన్ చాప్టర్ గురించి మరి ఆల్రెడీ మనము వీడియో 1లో చెప్పడం జరిగింది. ప్రోగ్రెషన్ చాప్టర్ సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ ఫార్ములేస్ నోట్ డౌన్ చేశారని నేను భావిస్తున్నాను. మరి ఈ వీడియోలో మరి వీటిపైన ఒక 20 ఎంసీక్యూస్ ఇంట్రెస్టింగ్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. మరి వీటిని జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ డిస్ప్లే అయినప్పుడు వీడియోను పాస్ చేసుకోండి, మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి, తర్వాత సొల్యూషన్ని వినండి. ఈ విధంగా కంటిన్యూ చేసినట్టయితే మనము దీంట్లో మంచి పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది. లెట్స్ సీ ది ఫస్ట్ క్వశ్చన్. సీ ద క్వశ్చన్ హియర్. ఇక్కడ మీరు పాస్ చేసుకోండి. రైట్, సీ ద క్వశ్చన్ హియర్. ఫస్ట్ వన్, ఇన్ ద arithmetic progression in AP, see 2, 3, 5, 8, 11 and so on. What is the common difference? Very easy question. ఇక్కడ మరి ఈజీ టు కాంప్లెక్స్కి వెళ్దాం. మనము చాలాసార్లు ఇలాంటి సమ్స్ చేసి ఉంటాం. సింపుల్గా ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? ఇట్ ఈస్ +3 ఈ విధంగా కూడా చెప్పొచ్చు. లేదంటే A2 మైనస్ A1 is the common difference, which is 5 minus 2, which is 3. So option B is correct one. Now let's discuss second one. See the second one. See here the arithmetic progression is 3, 7, 11, 15 and so on. See, then find the 10th term. ఇక్కడ 10th term find out చేయమంటున్నారు. Let's see how. See first term here. First term is how much? It is 3 and common difference here increasing by 4. 7 minus 3. So 10th term. See A10 is what? A plus 9D. See which is 3 plus 9 into 4, which is 39. 9 4s are 36 plus 3 39. So option D is correct one. Now let's see question number 3. Now see the question number 3 here. See what is the sum of the first 15 terms? First 15 terms of the arithmetic progression అన్నారు. See sum of n terms ఫాలో అయ్యే ముందు మనకు Sn is equals to n by 2 of 2a plus n minus 1 into d. This is the formula. See ఇక్కడ ఫస్ట్ టర్మ్ is 15 terms సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. S15. So 15 by 2 of, see 2a, first term is what here? 2. 2 2s are 4 plus n minus 1 is what? It is 14. 14 into d. See d is difference ఎంత ఉంది? ఇక్కడ 3 ఉంది కాబట్టి 14 3s are 42. So then see S15 is equals to 15 by 2 of 42 plus 4 46. 46 లో half 23. So 23 15s is how much? It is about 345. So option B is right answer. ఈ ఆప్షన్స్ మీరు ఇక్కడ కన్సిడర్ చేయండి, ఇవి కాదు. Now let's see next question. See how many terms are there in the arithmetic progression? 1, 4, 7 and so on 31. లాస్ట్ టర్మ్ ఇచ్చారు. మరి ఈ సిరీస్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి అంటున్నారు అనమాట. సి లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి ఇందులో ఫస్ట్ టర్మ్ ఈజ్ 1 అండ్ డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ ఈజ్ హౌ మచ్ హియర్? 3. సో లాస్ట్ టర్మ్ దట్ ఈజ్ an is given, that is 31. సో an is what? A plus n minus 1 of d, which is 31. Now substitute the values. A as 1 plus n minus 1 into d is 3, which is 31. So plus 1 transpose చేద్దాం. Then this will be what? 3 times of n minus 1 is equals to 31 minus 1, which is 30. 3 1 is 3 10s. So n minus 1 is equals to 10. Then n is equals to 11. So option B is right answer for this question. Now let's move on to 5th question. మీరు ఇక్కడ ఏం చేస్తూ ఉండాలా?
క్వశ్చన్ ఇక్కడ డిస్ప్లే అయినప్పుడు పాస్ చేయండి. మీరు చేసిన తర్వాత వీడియో మరి రెజ్యూమ్ చేసి దాని యొక్క సొల్యూషన్ని అబ్జర్వ్ చేయండి. లెట్స్ సీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సీక్వెన్సీస్ ఈజ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇందులో ఏవి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అవుతాయి అన్నారు. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ కావాలంటే కామన్ డిఫరెన్స్ అనేది సక్సెసివ్ టూ టర్మ్స్ యొక్క డిఫరెన్స్ అనేది ఈక్వల్ కావాలి. చూడండి ఇక్కడ మనం గమనిస్తే 3 - 1 2, 6 - 3 3. సో ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ కాదు. నెక్స్ట్ బి 4 - 2 2 డిఫరెన్స్, 8 - 4 ఈజ్ 4. సో ఇది కూడా ఆప్షన్ బి కూడా నాట్ ఏ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. నౌ లెట్స్ సీ 4 - 1 3, 9 - 4 is 5. This is also not correct. And see here 6 - 3 is 3, 9 - 3 6 is 3. Of course 12 - 9 is also 3. So option D is right answer. Now let's see next question. See, if the fifth term of an arithmetic progression is 23 and the 10th term is 43. So fifth term ఇచ్చారు మనకు 23 అని, 10th term ఇచ్చారు 43 అని. Then what is the common difference? D find out చేయమన్నారు. Let's see fifth term. A5 అంటే ఏమర్థము? A plus 4D, which is how much? It is about 23. And next given A10. So A plus 9D is equals to 43. సో ఇక్కడ D క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తే డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. మైనస్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో -9D plus 4D minus 5D is equals to minus 20. So minus gets cancelled. 5 1 is 5 4 jar. So D is how much? It is 4. So option A is right answer. Now let's move on to next question, that is question number 7. See which term of the arithmetic progression 10, 15, 20, 25 and so on is 85. అంటే ఏ టర్మ్ నంబర్, ఏ టర్మ్ మనకు ఇక్కడ 85 అవుతుంది అంటున్నారు అనమాట. లెట్ nth టర్మ్ బి 85. లెట్ nth టర్మ్ బి 85. an ఫార్ములా ఏమి? a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d is equals to 85. See here a is what? This first term. This is 10 plus n minus 1 of d. Common difference 5 increase avutundi, which is 85. So plus 10 atvaipu transpose chestam. Then this will be 5 times of n minus 1 is equals to atvaipu transpose chestam kabatti 85 minus 10, which is 75. So 5 1 is 5 15s. So n minus 1 is 15. So therefore n is equals to 16. So 16th term of this AP is 85. ఇక్కడ ఆప్షన్స్ ఎక్కడ ఇవ్వలేదు. దిస్ ఈజ్ ఏ రాంగ్ వన్. రాంగ్ ఆప్షన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ హౌ మచ్? 16th term. Now let's see next question number 8. See, in an arithmetic progression, what happens to each term when the common difference is negative? Common difference ఇక్కడ నెగటివ్ ఉందనుకోండి, కామన్ డిఫరెన్స్ నెగటివ్ ఉంటే ఏం జరుగుతుంది? ఈచ్ టర్మ్ డిక్రీజెస్, ఈచ్ టర్మ్ ఇంక్రీజెస్, ఈచ్ టర్మ్ రిమైన్స్ ద సేమ్. ఇది జరగదు. క్యాంట్ డిటర్మైన్ వితౌట్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి, ఇక్కడ కామన్ డిఫరెన్స్ నెగటివ్ ఉన్నారు. -1 -2 తీసుకుంటే నెక్స్ట్ టర్మ్ నుంచి మనం ఏం చేస్తాము? అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో దానికి అడిషన్ చేస్తూ వస్తాం. అంటే -1 యాడ్ చేసామంటే అర్థం ఏమి అంటే అండ్ వాల్యూ డిక్రీజ్ అయింది అని అర్థం అనమాట. సో ఈచ్ టర్మ్ డిక్రీజెస్ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సీ ద క్వశ్చన్ నంబర్ 9 హియర్. పాస్ ద వీడియో and do the problem. See here, if a car travels 50 kilometers in first hour lo 50 kilometers travel చేస్తుంది, 50 kilometers. Then each subsequent hour అంటే next 1 hour కు it travels 20 kilometers more, 20 kilometers ఎక్కువ వెళ్తుంది. అంటే నెక్స్ట్ ఎంత వెళ్తుంది? ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది? 50. ఆ నెక్స్ట్ 90. ఈ విధంగా అనమాట.
Then see, what is the total distance traveled by the car in 5 hours? 5 hours లో ఎంత డిస్టెన్స్ ఇది కవర్ చేస్తుంది అన్నారు. సో ఇక్కడ 5 కాబట్టి ఆల్రెడీ 3 రాసేసాము. నెక్స్ట్ ఏమవుతుంది 110, నెక్స్ట్ 130. సో 5 టర్మ్స్ యొక్క సమ్ కనుక్కోవాలి. యాజ్ ఇట్ ఈస్ యాడ్ చేయొచ్చు, లేదంటే ఫార్ములా మనకు లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి Sn ఈజ్ ఈక్వల్స్ టు వాట్, n/2 ఆఫ్ a ప్లస్ ఎల్. దీన్ని వాడామనుకోండి ఇంకొంత ఈజీగా దీన్ని సాల్వ్ చేయవచ్చు. లెట్స్ సి Sn ఈజ్ ఈక్వల్స్ టు అంటే S5 ఈజ్ ఈక్వల్స్ టు 5/2 ఆఫ్ a ప్లస్ ఎల్ అంటే 50 ప్లస్ 130 180. సో 2 1 is 290 is, so 95 is 450 కిలోమీటర్స్. సో ఇక్కడ కూడా దీనికి ఆప్షన్ లేదు. సో నెక్స్ట్ ఆప్షన్ ఈ అనుకోండి, దీనికి ఆప్షన్ ఈ ఈజ్ 450 కిలోమీటర్స్. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 10. See, if what 2x comma x plus 10 comma 3x plus 2 are in AP, then x is equals to x value ఎంత అంటున్నారు. See here the options ఇవ్వడం జరిగింది. Let's see, ఇవి రెండు ఏపీలో ఉన్నాయంటే వాటి యొక్క కామన్ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. దట్ ఈస్ a2 minus a1 is equals to a3 minus a2. So here a2 is what, x plus 10 minus a1 minus 2x is equals to a3 is what, here it is 3x plus 2 minus a2 అంటే ఇందులో ఉన్నటువంటి టర్మ్స్ మైనస్తో మల్టిప్లై చేస్తే -1తో -x -10 అవుతుంది అనమాట. Then this will be what, see x minus 2x minus x plus 10 is equals to 3x minus x is 2x, 2 minus 10 is -8. సో లైక్ టర్మ్స్ షిఫ్ట్ చేద్దాం ఒక సైడ్కు, అటువైపు షిఫ్ట్ చేసేది 10 plus 8 then 2x plus x. So 18 is equals to 3x, then 3 1 is 3 6 are. So therefore x is equals to 6. So the value of x is here option 4. Now let's see next question. See, if the common difference of the AP is 3, common difference ఇచ్చారు, then a20, this is a20 minus a15 ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు అనమాట. సి a20 అంటే ఏమి, a ప్లస్ 19d మైనస్ a15 అంటే a ప్లస్ 14d మైనస్ a15 అన్నప్పుడు మైనస్ a మైనస్ 14d. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సి ప్లస్ a మైనస్ a క్యాన్సిల్ అవుతుంది. 19d మైనస్ 14d టోటల్ డిఫరెన్స్ ఈజ్ 5d. Here the d value is what? It is 3. So 5 into 3 which is 15. So option C is right answer. Now let's move on to next question, that is question number 11. See, if the nth term of an AP is 2n plus 1. nth term ఇచ్చారు. nth term అంటే an is 2n plus 1. Then the sum of first 3 terms is, first 3 terms యొక్క సమ్ ఎంత అంటున్నారు. See, an 2n plus 1 అన్నప్పుడు a1 ఏమవుతుంది, 2 into 1 plus 1 that is 3. a2 2 into 2 plus 1 that is 2 2 are 4 plus 1 5. Then a3 is what, 2 into 3 plus 1 2 3s are 6 plus 7. సో ఇటు యొక్క సమ్ ఇలాగే కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎంత వస్తుంది ఇక్కడ 10 15. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 13. సి, ఇన్ ఏ కేస్ ద కామన్ రేషియో ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. సమ్స్ చూడండి, ఇక్కడ జామెట్రిక్ ప్రోగ్రెషన్ సంబంధించి సి కెనాట్ బి, కామన్ రేషియో ఏది కాకపోవచ్చు అన్నారనమాట. సి 2 అవుతుంది, 1 అవుతుంది, 3 అవుతుంది, కానీ 0 కాకూడదు. 0 అయితే ఏమవుతుంది, నెక్స్ట్ టర్మ్స్ అనేటివే రావడం జరగదు. సో ఇక్కడ మనము ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. కామన్ రేషియో ఎప్పుడు కూడా 0 కాదు. నౌ లెట్స్ సీ నెక్స్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 14.
let's see here. The seventh term of the GP is how much? Find the seventh term. Find idini kanukovalsindi anamata. Find the seventh term of the GP, which is 2, 6, 18, and so on. Clearly ikkada into 3 into 3 ante common ratio vachesi ikkada r is how much? R is 3 and first term is 2 and seventh term is, how do we find A7 is a into r to the power of 6. So a is 2 into 3 to the power of 6. 3 to the power of 6 ante enta avutundi manaku? It is about 729. Multiply chesi chudandi. So 729 2s are, which is about 1458. ఇక్కడ నియర్ బై ఉండేది చూడండి. ఇక్కడ మరి మల్టిప్లై చేయకోకుండా కూడా ఇక్కడ 700 అనుకోండి. 7 2s are 1400. 1400 నియర్ బై ఉన్నటువంటి ఆప్షన్ సి. ఆ విధంగా కూడా మనం దీన్ని గెస్ చేయవచ్చు.